బంగారు ప్రియులకి నమస్కరించి మరీ చెప్తున్నా, రాను రోజులలో బంగారం భారీగా పెరుగుతా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు క్లౌడ్ బర్స్ట్ సంబంధించి మనం వార్తలు వింటూ ఉన్నాం. అకస్మాత్తుగా వర్షాలు, వరదలు, ఊలుకలు కొట్టుకుపోతున్నాయి, చనిపోతున్నారు. ఇందాక కూడా న్యూస్ చూశాను, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పాపం ఎక్కడ 10 మంది చనిపోయారు. కారణం క్లౌడ్ బర్స్ట్. అకస్మాత్తుగా అలా బంగారానికి సంబంధించి ఏ క్షణమైన క్లౌడ్ బర్స్ట్ నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ క్లౌడ్ బర్స్ట్కి సంబంధించి కొంత లీడ్ ఇచ్చేసింది. ఒక రకంగా చిన్నపాటిదేం కాదు, పెద్దపాటిదే. ధర భారీగా పెరిగిందండి. 24 క్యారెట్లు 10 గ్రాములకు సంబంధించి 1640 రూపాయలు పెరిగింది. దెన్ అప్పుడు 100 గ్రాములకు వచ్చి ఎంత పెరిగిందండి? 16,400 పెరిగింది. దెన్ కేజీకి వచ్చేసి ఎంత అండి? 1,64,000 పెరిగింది. సో ఇప్పుడు విషయం ఏంటి? సింపుల్. బంగారం అగైన్ మరలా దాని విశ్వరూపం చూపిస్తుంది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములకి 1,500 రూపాయలు పెరిగింది. అంటే 100 గ్రాములకు వచ్చేసి ఎంత? 15,000. దెన్ కేజీకి వచ్చేసి ఎంత? 1,50,000. మార్కెట్లో ఇప్పుడు ఈరోజు 10 గ్రాముల బంగారం వచ్చేసి ఎంత ఉంది? 22 క్యారెట్ గోల్డ్ 96,200 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి ఎంత ఉంది? 1,04,950 రూపాయలు ఉంది. కమింగ్ టు వెండి, ఇది కూడా తక్కువ లేదు. కేజీ వచ్చేసి 1,31,000 దగ్గర ఉంది. ఇక పెరిగిద్దని వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే, ట్రంప్ చేసిన దిక్కుమాలిన పనుల వల్ల స్టాక్ మార్కెట్ కొంచెం కుదేలేదు. బట్ నిన్న మార్కెట్కి సంబంధించి ఏంట్రా విషయం అన్నప్పుడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ దూసుకుపోయే విధంగా కనిపిస్తా పోతాను. కారణం ఏంట్రా అన్నప్పుడు, ఇదిగో మన జీడిపి అనేది 7.8% దూసుకుపోయారు. ఈ మూమెంట్లో ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసి అంతా కూడా దేని మీద పెడతారు? స్టాక్ మార్కెట్లో పెడతారు. దాన్ని గోల్డ్ రేట్ పడాలి. బట్ నా అంచనా ప్రకారం రాను రోజులు ఇంకా అప్పటిస్ కొన్ని ఉంటాయి. ఈ మూమెంట్లో వద్దులని చెప్పేసి బంగారం మీద మన వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మరలా చెప్తున్నా, స్టాక్ మార్కెట్లో కీలకమైనటువంటి కొన్ని మాత్రం బెస్ట్లో ముందుకు వెళ్తాయి. మరికొన్ని సంబంధించి ట్రంప్ తెచ్చినటువంటి ట్యాక్స్ల ఎఫెక్ట్ వల్ల కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి, ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి. ఈ మూమెంట్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం అని చెప్పి దాని మీద పెడతారు. గోల్డ్ రిజర్వ్స్ అనేది వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఎక్కువగా బ్యాంకుల్లో ఉన్నాయి తప్ప బయట ఓపెన్ మార్కెట్లో లేవు. ఇలా ఉన్న మూమెంట్లో ఉన్నదానికి సంబంధించి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ రేట్ ఎక్కువ పెడతారు. దానివల్లనే త్వరలో బంగారం రేటు భారీగా పెరిగితే నాకు అనిపిస్తుంది. 1,05,000 దాటితే ఒక గండం లాగా బంగారానికి అనిపిస్తుంది. ఈసారి దానిని దాటిద్దాం నాకు అనిపిస్తాను. బట్ ఒక కామన్ మ్యాన్గా బంగారం రేటు తగ్గాలని నేను కోరుకుంటున్నా. బట్ ఓవరాల్ మొత్తం చెక్ చేసుకుంటా పోతుంటే ఈసారి పెరగటం మాత్రం ఖాయమని నాకైతే అనిపిస్తుంది. డబ్బు ఉంటే హ్యాపీగా కొని పెట్టుకోండి. ఒకవేళ తగ్గినా సరే మన తర్వాత కింద పెరుగుతుంది. డబ్బు లేదనుకుంటే హ్యాపీగా మీకు నచ్చిందని వేరే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్లీ అంతిమంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం తప్ప వేరేది కదా నాకైతే అనిపిస్తుంది. రానున్న రోజుల్లో బంగారం పెరగడం అయితే ఖాయమని నాకైతే అనిపిస్తా ఉంది.